ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కోమల్ సాయి ఒక ఆధ్వర్యంలో ఏదైతే మెగా డిఎస్సి పేరుతో అవినీతికి తెరదించిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, 7 నియోజకవర్గాల విద్యార్థి విభాగం అధ్యక్షులు, విద్యార్థులందరూ గారు ఈరోజు వందలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈరోజు అవినీతికి తెరదించారు. 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు పోస్టులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మెగా డిఎస్సి కాదు, ఇది డగా డిఎస్సి అని చెప్పని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆడుకుంటాను. ఏదో పెద్దగా స్టేజీలు వేసి ఇదిగోండి మేమే చేసాము, ఇది మా గొప్ప అని చెప్పుకున్న నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు నిరుద్యోగులకి? ఈరోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ జీవితాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే మా మీద అబద్ధపు ప్రచారాలు, ఏ వేదిక మీద ఉన్నా మా మీద అన్యాయంగా మాటలు మాట్లాడతారు. మా పార్టీని విమర్శిస్తాం తప్ప ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమం అన్నా ప్రజానికానికి ఉపయోగపడే కార్యక్రమం చేసిందా అని చెప్పిన సందర్భంగా ఈరోజు మాదేదో గొద్దల పార్టీ అని చెప్పని అబద్ధ ప్రచారం చేస్తున్నారు కదా. నిజంగా ఈరోజు కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో మీది వెన్నుపోటు పార్టీ కదా. స్వర్గీయ రామారావు గారికి వెన్నుపోటు పొరిచి ఈరోజు తెలుగుదేశం పార్టీని మీరు లాక్కోలేదా? దానికేం సమాధానం చెప్తారు? ఈరోజు మీ యొక్క అనుబంధ విభాగాలు కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్లు, మహిళల్ని వేధించే విభాగాలు ఒకటి, ఈరోజు ఉద్యోగాలకు డబ్బులు తీసుకెళ్ళి మోసం చేసే విభాగాలు ఒకటి. ఇలాంటి నీచమైన సంస్కృతి, ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీకే ఉంది అని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా. మీకు కనుక సిగ్గు శరం ఉంటే సూపర్ 6 హామీలు అమలు చేయండి. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఉద్యోగాలు కల్పించండి. అంతేగాని మా మీద అబద్ధపు ప్రచారం చేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీకు ప్రజానికమే బుద్ధి చెప్తాను సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.